నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొత్త గూటికి విడదల రజనీ, ఇది వస్తున్న టాకు. ఏమైంది అసలు విడదల రజనీ గారికి? విడదల రజనీ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి అనూహ్యంగా మారారు, గెలిచారు, మంత్రి అయ్యారు. కానీ మళ్ళీ నియోజకవర్గాలు కూడా మారిపోవడంతో మళ్ళీ గుంటూరు వెళ్ళిపోమన్నారు. చిలకలూరుపేట నుంచి. చిలకలూరుపేటలో ఆవిడకి ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆ ప్రాంతం ఆవిడ కాబట్టి అందరూ ఆవిడని ఆదరించారు, అంతా బాగుంది. సడన్గా ఆవిడని నియోజకవర్గం మార్చేసరికల్లా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకనే నేను ఓడిపోయిన బాధ ఆవిడలో ఉన్నది. గత కొన్ని రోజులుగా వస్తున్న టాక్ ఏంటంటే చిలకలూరుపేట నుంచి విడుదల రజనీ గారు మళ్ళీ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి ఒప్పుకుండే పరిస్థితి కనిపించట్లేదని చెప్పి వస్తున్న టాకు. ఈ నేపథ్యంలో అవసరమైతే పార్టీ కూడా మారిపోవడానికి ఆవిడ ఆలోచన చేస్తున్నారని. మరి విడదల రజనీ గారు ఏ పార్టీలోకి వెళ్తారు? మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళి పరిస్థితి ఉంటారు. తెలుగుదేశం నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మరి జనసేనలోకి వెళ్తే ఎలా ఉంటుంది? జనసేనకు కూడా ముఖ్యమైన నాయకులు కావాలి. ఎవరైతే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇలాంటి క్యాడర్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జనసేన రావాలి, జనసేన పెరగాలి అంటే. సో విడదల రజనీ గారి మీద జనసేన సాఫ్ట్ కార్నర్గానే ఉండే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోపం ఉంటుందేమో, మన పార్టీలో ఉండి అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళకు ఉంటుంది, కానీ జనసేనకు ఉండే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారితో విడుదల రజనీ వాళ్ళ ఫ్యామిలీ అవనివ్వండి, లేకపోతే వాళ్ళ ముఖ్య అనుచరులు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా జనసేనతో టచ్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళే ఆలోచనలు చేస్తున్నారు వచ్చే ఎన్నికలకి అని. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశంలో ఉంటాయండి, బీజేపీలో ఉంటాయండి, జనసేనలో ఉంటాయండి. జనసేనలో ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు అక్కడ వెళ్దాము, ఆ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుందామని చూస్తున్నారని. ఇక విడుదల రజనీ రూట్ క్లియర్ అయిందంటూ వస్తున్న వాయిస్, మరి అది ఎప్పుడవుతుంది, నిజమా అబద్ధమా అన్నది చూడాలి. ఇక వైసీపీ మౌత్ పీస్ విడదల రజనీ కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు దూరం, అంటీ ముట్టనట్టుగా వ్యవహారం, ఫ్యాన్ పార్టీని వీడుతున్నారనే ప్రచారం. ఇక జగన్కు వీర విధేయురాలు రజనీ గారు అంటూ కూడా గతంలో టాకు. అయితే ఇప్పుడు అదంతా పరిస్థితి మారిపోయింది. ఆవిడ నియోజకవర్గం మారినట్టుగా ఆవిడ పరిస్థితి కూడా మారిందని. ఇక టీడీపీలో పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రజనీ తర్వాత వైసీపీలోకి జాయిన్, ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. రజనీ రాజకీయ భవిష్యత్తుపై జోరుగా చర్చ. గుంటూరు జిల్లాలకు చెందిన విడదల రజనీ వైసీపీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు, ఫ్యూచర్ పాలిటిక్స్పై సీరియస్ డిస్కషన్ చేస్తున్నారని ఇప్పుడు వస్తున్న టాకు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి రజనీ, చిలకలూరుపేట సీటు ఇచ్చిన జగన్, పత్తిపాటి పుల్లారావునే ఓడించిన రజనీ వైసీపీలో కీలక నేతగా మారిన మాజీ మంత్రి. ఆవిడ ఎమ్మెల్యే అయిపోయారు, వెంటనే మినిస్టర్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ మొన్న నియోజకవర్గం మారడం ఆవిడకి ఇబ్బందిగా అయింది. కొత్త నియోజకవర్గంలోకి వెళ్ళి ఆవిడ వర్క్ చేసుకోలేకపోయారు, ప్రజలను మెప్పించలేకపోయారు. అందుకని ఓడిపోయారన్న ఆవేదన, ఆందోళన అయితే ఆవిడలో ఉంది. అందుకనే మళ్ళీ అక్కడ ఇవ్వనంటున్నారట. మళ్ళీ చిలకలూరుపేట పోని వెళ్ళిపోయి మీరు చూసుకోండి అంటే ఆవిడ ఆలోచన చేసేవారు. ఈసారి కూడా ఎక్కడో నియోజకవర్గం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి నేనేం వర్క్ చేస్తాను అనే ఆలోచనలో ఆవిడ ఉన్నది. చిలకలూరుపేట టికెట్ అయితే జనసేనకైతే అంత పవర్ఫుల్ లేరు కాబట్టి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది తీసుకుందామని ఆలోచన చేస్తున్నారు అని. ఇక వైసీపీ హయాంలో రెండో విడత విస్తరణలో రజనీకి మంత్రి పదవి. వైసీపీలో టాప్ పొజిషన్లో ఉన్న రజనీ వైసీపీ హైకమాండ్తో ఇటీవల పెరిగిన గ్యాప్. విడదల రజనీకి 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ, ఓటమితో చిలకలూరుపేటకు రిటర్న్. ఆమెకు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగింత. వైసీపీ గ్రాఫ్ పెరగడం లేదని, వర్గపోరు ఉందని భావించిన వైసీపీ పెద్దలు. ఇక రజనీని రేపల్లికి షిఫ్ట్ చేసిన అధిష్టానం. మంత్రి అనగాన ప్రసాద్తో పోటీ చేసి గెలవాలని టఫ్ టాస్క్. అసంతృప్తిగా విడదల రజనీ ఉన్నారని జరుగుతున్న ప్రచారం. ఇక పేటను వదలమంటున్న రజనీ వర్గీయులు, పేట నెట్టి పరిస్థితుల్లోనే వదిలే పరిస్థితి లేదు. మొన్న అలాగే చేశారు, మేము ఓడిపోయాము, ఈసారి ఓడిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని ఎక్కడే వదిలేయండి, మేము గెలుస్తాము అనే ఆలోచన చేస్తున్నారట. కానీ రేపల్లికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమని డైరెక్ట్గా చెప్పినట్లుగా వస్తున్న టాకు. ఇక పేటను వదలమంటున్న రజనీ వర్గీయులు అక్కడి నుంచే పోటీ చేస్తామని అల్టిమేటం. తాడేపల్లి వైపు రజనీ వెళ్ళడం లేదనే ప్రచారం. ఆల్టర్నేషన్గా కొత్త ఆలోచనలు చేస్తున్నారనే సమాచారం. ఇక విడదల రజనీ జనసేనలోకి వెళ్తారని బాగా ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం ఇప్పటిది కాదు, గతంలోనే ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు. గతంలో అదంతా ఫేక్ అని ఖండించిన రజనీ వర్గీయులు ఈసారి మాత్రం పక్కా అని వస్తున్న ఇండికేషన్స్. ఇక జనసేన అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వైసీపీలో ఆమె ప్రత్యర్థిగా ఉన్న మర్రి రాజశేఖర్ టీడీపీ జాయిన్. రజనీ జనసేనలో చేరితే కూటమిలో సఖ్యత ఎలా ఉంటుందో చూడాలి. ప్రజెంట్ ఆసక్తిని రేకిస్తున్న రజనీ రాజకీయం. బాలినేని శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ కూడా బాలినేనికి సరే హై ప్రయారిటీ ఇచ్చారు, ఆయన వస్తానంటే వెంటనే ఆహ్వానించారు. బాలినేని కూడా మంచి రాజకీయ నాయకుడు, పెద్దగా ఆయన మీద వ్యతిరేకతలో లేకపోతే ఆయన మీద ఆరోపణలో అలాంటివి ఏమీ లేవు. కొద్దిగా నిక్కచ్చిగా వెళ్ళే వాటిల్లో చాలా తక్కువ మందిలో ఆయన కూడా ఒకటి ఉంటాడు. సో అలాంటి బాలినేని విడుదల రజనీ గారికి
ఖచ్చితంగా ఆవిడతోటి మంచి వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నాయండి, వాళ్ళ వర్గీయులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో అలాంటి టైంలో మరి రజనీని తీసుకురావాలి అంటే బాలినేని శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినట్టు, ఆయన ఓకే అన్నట్టు రజనీ లాంటి వాళ్ళు వస్తే ప్రాబ్లం లేదండి. మరీ దారుణంగా ఉన్నవాళ్ళు, లేకపోతే విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళైతే మాత్రం పార్టీలోకి వద్దు. చిలకలూరుపేట మనకు కూడా అక్కడ ఒక స్థానం కావాలి కాబట్టి, అక్కడ కూడా బలమైన రాజకీయ నాయకులు ఉండాలి కాబట్టి, విడుదల రజనీ లాంటి వాళ్ళని అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా బాలినేని చెప్పినట్టు, బాలినేని విడుదల రజనీ గారికి చెప్పినట్టు. సో ఈ ఈక్వేషన్స్ తోటి మరి విడుదల రజనీ గారికి వైఎస్ఆర్సీపీలో నెక్స్ట్ చిలకలూరుపేట కానీ ఇవ్వలేదు అని చెప్పి ఇంక ఫైనల్ చేసేస్తే ఆల్రెడీ అయిపోయినట్టే. ఆవిడ రేపల్లి అయితే వెళ్ళమంటున్నారు, రేపల్లి అయితే ఈవిడ వెళ్ళనంటున్నారు. ఇప్పటి నుంచి కూడా నేను వర్క్ చేసుకుంటాను, జనసేనలో నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారట. మరి ఈ ఈ పరిస్థితుల్లోని రాజశేఖర్ టీడీపీలో జాయిన్ అవ్వడం, మరి రాజశేఖర్ టీడీపీలో జాయిన్ అవ్వడం, ఈవిడ ఇక్కడ జాయిన్ అవ్వడం, మరి అక్కడ ఎలా ఉంటుంది? ఇప్పటికే ఒకసారి బాలినేని నియోజకవర్గంలో మనం చూస్తాం, దామచర్ల బాలినేని ఏ రకంగా నిప్పు ఉప్పు కింద ఉన్నారన్నది. సో కూటమిలో ఉన్నప్పటికి కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ చిలకలూరుపేటలో వస్తే ఎలాగా? మరి చిలకలూరుపేట కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా రజనీ చూసుకునే అవకాశం ఉంటుందా? అలా అయితే జనసేనలో ఆమె జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ మీద నమ్మకం కోల్పోతున్నారు వీళ్ళు. వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్తే ఖచ్చితంగా వచ్చేసారి కూడా వాళ్ళే గెలుస్తారన్న ఆలోచనలో చాలామంది నాయకులు ఉన్నట్లుగా, వాళ్ళని ఏ రకంగానే విడదీసే పరిస్థితి కనిపించలేదు. పదే పదే చెప్తున్నారు కదా, ఎక్కడ కలిసి మాట్లాడితే ఎక్కడ మాట్లాడే అవకాశం వస్తే అక్కడ చెప్తున్నారు మేము 15 సంవత్సరాలు. మరి 15 సంవత్సరాలు వాళ్ళే కలిసి వెళితే మొన్నట్లాంటి పరాజయాలు వస్తే ఓకే, సీట్లు పెరిగినా అధికారం రాకపోతే అంతకాలం పార్టీని అంటు పెట్టుకుని ఉండే పరిస్థితి ఉంటుందా? గెలకపోతే ఎలా ఉంటుంది రాజకీయ? ఒకసారి ఏదైనా మనం అనుభవించాం అనుకోండి, అది మళ్ళీ దక్కకపోతే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. రాజకీయ నాయకులు కూడా అంతే, ఒకసారి పదవి అనుభవించి ఆ ఫోర్స్ అనుభవించారంటే ఇంకా దాన్ని వెనక్కి తిరిగి చూసుకోలేరు, వాళ్ళు ఉండలేరు. ఖచ్చితంగా ఆ సీట్ ఉండాలి. ఆ సీట్ ఒక్కసారి కానీ ఖాళీ అయిపోయింది అనుకోండి, సీట్లో నుంచి మనం కానీ దింపేసి పక్కకు తోసారనుకోండి, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు, ఆర్థికంగా డిస్టర్బ్ అయిపోతారు, ఏ పని మీద ఉండదు, మళ్ళీ ఆ సీటు మీదే జాస్ ఉంటుంది. ఇది ప్యాకెట్లు అండి, వ్యసనం ఇది అంతే. రాజకీయాలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వ్యసనం. ఆ అధికారం ఉన్నంత వరకు ఆ భోగాలు కానీ అనుభవిస్తే దాని జీవితంలో మర్చిపోలేదు. మళ్ళీ దానికోసమే ఎంత పోయినా ఏం చేసినా దానికోసమే ఫైట్ చేస్తుంటారు. సరే, అదృష్టం ఉన్నవాళ్ళు అది వర్కౌట్ అవుతుంది, అదృష్టం లేని వాళ్ళు పాపర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా విడుదల రజనీ కొత్త గూటికి ఇది పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న టాక్. మరి పవన్ కళ్యాణ్ గారికి టచ్లో వెళ్ళారా? జనసేనలోకి ఆవిడ వెళ్ళిపోతున్నారా? వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఆవిడకి ఇచ్చిన హామీలేంటి? ఇది రానున్న రోజుల్లో చూడాల్సిన అంశం.